హాయ్ గైస్, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్. నేను మీకు ఈ వీడియోలో మా ధర్మవరంలో పుట్లమ్మ దేవాలయం చూపించబోతున్నాను. నవరాత్రుల సందర్భంగా 4వ రోజు అయితే ఇక్కడ నేను వచ్చి వీడియో తీయడం జరిగిందనమాట. ఇక్కడ ఏమేమి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏం అలంకరణ చేశారు అన్నదైతే ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఇంతేకాకుండా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న కొన్ని సింబల్ కొట్టి అందులో ఆల్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే నా ఛానల్లో మీరు చూసినట్లయితే అన్ని టెంపుల్ వీడియోస్ ఉంటాయండి. మా అలాంటి టెంపుల్ వీడియోస్ తీసే వాళ్ళకు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేను డిఎస్ఎస్ ధర్మవరం వీడియో అయితే చూసేయండి. ఆడవారిని శిశు పిల్లలను బ్రాహ్మణులను గోహత్యాన్ని చేస్తావు అని చెప్పేసేసి ఆవిడ దండయాత్ర మొదలుపెట్టింది. రాజా 10 మాసాల్లో నీ రాజ్యం లేకుండా చేస్తానని చెప్పేసి పశుపక్షులు, తర్వాత ఈ యొక్క బ్రాహ్మణులు, గోవులు, ఆడవారు, తర్వాత కుమారులు, పతివ్రతను వాళ్ళని విడిచి మిగతా వాళ్ళందరినీ మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ చేసిన అలంకరణ వచ్చి మీనాక్షి అమ్మవారి అలంకరణ అయితే చేశారండి. నేను వెళ్ళేదలికి ఇక పూజ కార్యక్రమం అయిపోయింది. హారతి ఇస్తున్నారు కదా, చూసేయండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మధుర మీనాక్షి స్వామి పాదాల గోవింద గోవింద. ఈ మీనాక్షి అమ్మవారు మనకు దుర్గా శరన్నవరాత్రిలో మీనాక్షి అమ్మవారు మనకు దర్శనమిస్తారండి. ఈ యొక్క మీనాక్షి అమ్మవారు ఆ పేరు ఎలా వచ్చిందప్ప అంటే, మీనాక్షి అంటే చేపగళ్ళు లాంటివి అయినటువంటి కళ్ళు అని అమ్మవారు మనకు చెప్పడం జరిగింది పురాణాల్లో. ఈవిడ పాండ్య రాజ్యానికి చెందినటువంటి మహారాజు అయినటువంటి కుమార్తె ఈ మధుర మీనాక్షి అమ్మవారు. ఈ మధుర మీనాక్షి అమ్మవారు దేనికి నిలయమప్ప అంటే ధర్మానికి, న్యాయానికి, యుద్ధకళలకు ప్రతీకమైనటువంటి ఈ అమ్మవారు మీనాక్షి అమ్మవారు అని పరిగణిస్తారు. అలాగే ఈ అమ్మవారు మధురై అనే పుణ్యక్షేత్రంలో వెలిసిందయ్యా. ఈవిడ పార్వతీదేవి యొక్క మరో అంశరూపంలో జన్మించి పరమేశ్వరుడు సన్నిధి అయినటువంటి సుందరేశ్వర అనే ఒక యువకుణ్ణి వివాహం చేసుకుంటారు. వివాహం చేసుకోగానే ఆవిడకు ఉన్నటువంటి 3 వక్షస్థలంలో నుండి ఒక వక్షస్థలము అదృశ్యమయ్యి ఆవిడ సుందరేశ్వరుణ్ణి వివాహం చేసుకొని ఈ యొక్క మధుర మీనాక్షిలో ఆవిడ కొలువై ఉంటుంది. ఈ యొక్క మధురైలో ఆవిడని ప్రతి సంవత్సరము ఈ యొక్క చిత్తూరు వారలై అనే ఒక రోజున ఆవిడని ప్రతి సంవత్సరము ఆవిడని పూజిస్తారు. కావున ఈ యొక్క మధుర మీనాక్షిని ఎవరైతే స్థల పురాణంలో వెళ్ళి చూడాలనుకుంటారో ఆ యొక్క స్థల పురాణాన్ని చదివి దయచేసి తెలుసుకోండి. ఏవైనా కానీ తప్పులు ఒప్పులు ఎవరైనా ఉంటే పెద్దలు చూసి క్షమించండి. ఏమైనా ఉంటే సజెషన్గా మాకు చెప్పండి. హరి ఓం స్వస్తి.